అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీ జీవితంలో అత్యంత విలువైనది ఏది? డబ్బా, బంగారమా, ఆరోగ్యమా, కుటుంబమా? చాలామంది దీనిలో ఏదో ఒక సమాధానం చెబుతూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దేవుడు పేదవాడికైనా, ధనికుడికైనా, చదువుకుంటున్న వాడికైనా, చదువుకున్న వాడికైనా, చదవని వాడికైనా, ఓటమి పాలవుతున్న వాడికైనా, విజయాన్ని సాధిస్తున్న వాడికైనా దేవుడు సమానంగా ఒక గొప్ప వరం ఇచ్చాడు. అదే సమయం. ధనవంతుడికి రోజుకి 24 గంటలే, పేదవాడికి కూడా రోజుకు 24 గంటలే, పాస్టర్కి 24 గంటలే, విద్యార్థికి 24 గంటలే, పని చేయని వాడికి 24 గంటలే, విజయాలను సాధిస్తున్న వాడికి కూడా 24 గంటలే. అయితే తేడా ఒకటే, ఆ 24 గంటలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్నదే వారి భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనం బైబిల్ ఆధారంగా ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని క్రైస్తవులంగా మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి. కీర్తనల గ్రంథం 90:12 మనం చదువుతూ ఉంటాం. అక్కడ మోషే భక్తుడు అంటున్నాడు, మా దినములను లెక్కించటం మాకు నేర్పయ్యా, అప్పుడు మాకు జ్ఞాన హృదయము కలుగుతుంది అని మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ వాక్యంలో జీవితాన్ని మార్చగల ఒక గొప్ప సత్యం ఉంది. మోషే ఇలా చెప్పలేదు, ప్రభువా నాకు ఎక్కువ సంవత్సరాలు ఇవ్వు అని. అతడు ఇలా అనలేదు. ఏమన్నాడు? ప్రభువా నాకున్న రోజుల విలువను అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వయ్యా. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు జీవించడం గొప్ప పెద్ద విషయం ఏమీ కాదు, కానీ ఉన్నన్ని రోజులు నీ చిత్తాన్ని నేను నీ చిత్త ప్రకారం జీవిస్తున్నానా లేదా, నేను సంతోషపెడుతున్నానా లేదా, నీకు అనుకూలంగా జీవిస్తున్నానా లేదా, నీ పని చేస్తున్నానా లేదా అన్నదే గొప్ప విషయము ప్రభువా. అందుకే నా దినములను లెక్కించుట నాకు నేర్పించు, అలా అయితే నేను సమయాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకరోజు ఒక వ్యక్తి ఇలా అడిగాడు, మీ బ్యాంకు ఖాతాలో ప్రతిరోజు 86,400 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి, కానీ ఆ రోజు అవి ఖర్చు చేయకపోతే ఆ రాత్రికి అవి పూర్తిగా మరలా నాకు రిటర్న్ అవుతాయి, కాబట్టి వాటన్నింటిని నువ్వు ప్రతిరోజు వాడుకో అని చెప్పాడు. అందుకు మనమైతే ఏమంటాం? అమ్మో నేను ₹1 కూడా ఖర్చు చేయను, రేపటి భవిష్యత్తు కొరకు నేను దాచిపెట్టుకుంటాను, రేపటి కొరకు నేను బాగా ఆలోచిస్తాను, కాబట్టి నేను తెలివిగా మాట్లాడతాను అని మనం ఏమంటాం? ₹1 కూడా ఖర్చు చేయను అంటారు. కానీ ఆ అవతలి వ్యక్తి పెద్దగా నవ్వుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు కూడా మన జీవితంలో ప్రతిరోజు 86,400 సెకండ్లని మన జీవితంలో జమ చేస్తున్నాడు. వాటిని దాచుకోవడానికి కాదు, రేపటికి తీసుకెళ్ళడానికి కాదు, వాటిని సరిగ్గా ఉపయోగిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వృధా చేస్తే మన జీవితం తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నారు? ప్రార్థనకా, వాక్య ధ్యానానికా, కుటుంబానికా, సేవకా, లేకపోతే మొబైల్కా, సోషల్ మీడియాకా, అనవసరమైన వాటి విషయాలకా, ఇతరులతో ముచ్చట్లు పెట్టడానికా, ఇతరుల గురించి చాడీలు మాట్లాడుకోవడానికా, ఇలా ఎప్పుడు చూడు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండడానికా, లేకపోతే డ్యూటీలో బిజీగా ఉండడానికా? అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, సమయము పోనీక సద్వినియోగపరుచుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ సమయంను సద్వినియోగపరుచుకోండి అంటే మనకు దేవుడిచ్చిన అవకాశాలని మనం ఉపయోగించుకోవాలి అని అర్థం. మనకు ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అనారోగ్యం వచ్చినప్పుడే. మనకు సమయం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే సమయం పోయాకనే. మనకు ఒక వ్యక్తి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి మన నుండి దూరం అయ్యాకనే. ఈరోజు మనమైతే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు మొత్తం దుర్వినియోగపరుచుకుంటూ ఉంటాం. తర్వాత వాటి గురించి బాధపడుతూ ఉంటాం. అయ్యో అలా చేశాను, ఇలా చేశాను, అలా చేసి ఉండకపోతే బాగుండు, ఇలా చేసి ఉంటే బాగుండు అని వాపోతూ ఉంటాం. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకే నేను ఈరోజు ఒకటి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు మీరు ఏ రీతిగా జీవించారో, ఇంతకుముందు సమయాన్ని ఎలా దుర్వినియోగపరుచుకున్నారో దాని గురించి ఆలోచిస్తూ ఇంకా సమయాన్ని వృధాపరుస్తున్నారు. కాబట్టి ఇంకా ఆలస్యం ఏమీ అవ్వలేదు. మరలా ఒక తీర్మానం తీసుకుందాం. నా జీవితంలో నాకు దేవుడిచ్చిన ఈ సమయం అనే వరాన్ని సద్వినియోగపరుచుకుంటాను, దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటాను, దేవుడు తెరిచిన ద్వారాలో నేను నడుస్తాను, దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది చేస్తాను అని ఒక తీర్మానం తీసుకుందాం. మన సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అంటే, మొదట లేచిన వెంటనే ఈ రోజుల్లో ఉన్న ఒక గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో అది ఫోన్ను వెతుకుతూ ఉంటాం. మొదటగా ఫోన్ని వెతకడానికంటే బదులుగా ఒక కండిషన్ పెట్టుకోండి. నేను నా దేవునితో మాట్లాడితే తప్ప నా ఫోన్ ముట్టుకోను, నేను నా దేవుని వాక్యాన్ని చదివితే తప్ప నేను టిఫిన్ తినను, నేను నా దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని వెతికితే తప్ప ఇతరుల ముఖం చూడను. అలా ఒక తీర్మానం పెట్టుకోండి. మనం ప్రార్థనతో, వాక్యముతో, దేవుని సహాయంతో, సహవాసంతో మన దినాన్ని ప్రారంభించినట్లయితే గొప్ప ఫలితాలను మనం చూడగలుగుతాం. చిన్న సమయాలను కూడా మనం సద్వినియోగపరుచుకోవాలి.
మన ఖాళీ సమయాలలో కూడా మనకు కొంత సమయం దొరికినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, లేదా ఒక ట్రైన్ కోసం, లేదా ఇంకా ఏదైనా దేనికోసం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, మధ్యలో ఖాళీ సమయం ఉంటే ఫోన్ ఓపెన్ చేస్తాం. ఆటోమేటిక్గా సమయం ఎంతైంది చూడడానికో, లేకపోతే ఎవరైనా మెసేజ్ పెట్టారని చూడడానికో ఓపెన్ చేస్తాం సహజంగా. అయితే అందులోనే మునిగిపోకుండా అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చూసుకొని వెంటనే ఇంకా సమయం ఉంది అన్నట్లయితే ఒక కీర్తన చదువుకోండి. బైబిల్లో మనకు ఫోన్లో బైబిల్ యాప్స్ ఉన్నాయి కదా, వెంటనే ఒక కీర్తన చదువుకోండి. లేకపోతే దేవుడు అంతకుముందు మాట్లాడిన మాటలు కానీ, వాక్యం అంతకుముందు మనం ఏదైతే చదివామో ఆ మాటలను జ్ఞాపకం చేసుకోండి. లేదా హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉండండి, లేదా ఏదైనా మెసేజ్ వింటూ ఉండండి, లేకపోతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండండి. అంతేకాని ఫోన్ ఓపెన్ చేసి వీరితో చిట్ చాట్ చేయడం కానీ, లేకపోతే వ్యర్థమైన వీడియోస్ చూడడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఇంకా అవని ఇవని ఆ యాప్స్లో మనం వాటితో సమయాన్ని గడిపి మన సమయాన్ని దుర్వినియోగపరచుకోవడం కంటే, మన మనసును పాడు చేసుకోవడం కంటే దేవునితో సహవాసం చేస్తే ఎంత నెమ్మదిగా ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దేవునితో సహవాసం ఆ సమయంలో కూడా గడుపుతుంటే దేవుడు మనల్ని బట్టి ఎంతగా సంతోషిస్తాడు కదా. దేవుడు మనల్ని చాలాసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు ఖాళీ సమయంలో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇదిగో ఈ సమయం ఎందుకు ఇలా దుర్వినియోగపరుస్తావు, ఇంకెంతసేపు ఫోన్ చూస్తావు, కాసేపు వాక్యం చదువు, కాసేపు ప్రేయర్ చేసుకో, ఇదిగో వారి కోసం ప్రార్థన చేయి అని దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ మనం రేపు చేస్తాలే, తర్వాత చేస్తాలే, మరి కొద్దిసేపు అయ్యాక చేస్తాలే, కొంత పెద్ద అయ్యాక చేస్తాలే, కొంత జ్ఞానం వచ్చాక చేస్తాలే అని ఇలా సాకులు చెబుతూ ఉంటాం. అలా వాయిదాలు వేయడం కూడా పాపమని వాక్యం సెలవిస్తుంది. అలా వాయిదాలు వేయడం కూడా మన ఆధ్యాత్మిక నష్టానికి దారితీస్తుంది. అందుకే దేవుడిచ్చిన ప్రతి సింగిల్ సెకండ్ని కూడా మనం వాడుకోవాలి. దేవుడు మనం వేసే ప్రతి అడుగును చూస్తున్నాడు. దేవుడు మన ప్రతి మూవ్ను చూస్తున్నాడు. అంటే మన ప్రతి కదలికను మనం ఎలా కదులుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన వాటిని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం, ప్రతీది చూస్తున్నాడు. ఆయన మన ఆలోచనలు, మన మాటలు, తలంపులు, క్రియలు సమస్తాన్ని చూస్తున్నాడు. మరి దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం? ఈరోజు దేవుడిచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం? గడియారం మన చేతికి ఉంటే గొప్ప కాదు, ఆ గడియారంలో ఉన్న సమయాన్ని మనం ఎలా గొప్పగా వాడుకుంటున్నాం అన్నదే ముఖ్యం. గొప్పవారు ఎప్పుడు కూడా వారి ఇష్టానుసారంగా జీవించి గొప్పవారు అవ్వలేదు. వారు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు కాబట్టే గొప్పవారు అయ్యారు. గొప్పవారు అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ గొప్పవారు అవ్వడానికి మనం చాలా ప్రయాసపడవలసి ఉంటుంది. ఆ వెలను చెల్లించడానికి సిద్ధమేనా? మరి మనం చాలాసార్లు పెద్ద పెద్ద స్టేజ్ల మీద ఉన్న వారిని చూస్తూ అమ్మో వారికేం తక్కువ, వారు చాలా గొప్పవారు అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. అంత గొప్ప స్టేజ్ ఎక్కడానికి స్టేజ్కి తగినన్ని మెట్లు కూడా ఉంటాయి. ఆ స్టేజ్ ఎక్కడానికి ఎన్నో మెట్లు ఎక్కితే తప్ప ఆ స్టేజ్కి రాలేం కదా. మనం సహజంగా చూస్తాం, ఎంత పెద్ద స్టేజ్ ఉంటే అన్ని స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. మన జీవితంలో కూడా అంతే. ఎంత గొప్పవారం అవ్వాలి అంటే అన్ని మెట్లు ఎక్కి మనం పైకి రావాలి. ఊరికైనా ఎవ్వరు ఒక్క రోజులో గొప్పవారు అవ్వరు. వారు ప్రతిరోజు ట్రైన్ తీసుకుంటూ ఉంటారు, ప్రతిరోజు వారిని వారు మలుచుకుంటూ ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. అంటే మనం ఆలోచించాలనుకున్నట్టుగా ఆలోచించకూడదు, మనం చేయాలి అనుకున్నట్టుగా చేయకూడదు, మనం మాట్లాడాలి అనుకున్నట్టుగా మాట్లాడకూడదు, మనం ఉండాలి అనుకున్నట్టుగా ఉండకూడదు. ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలి. అది సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే. మనమైతే మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, మనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం, మనకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాం. అది ఎలా సాధ్యమవుతుంది? దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన సమయం రేపు మరలి ఇదే రూపంలో ఉంటుంది అన్నది లేదు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన అవకాశాలు రేపు మరల మనకు అసలు అవి ఉంటాయో లేదో తెలీదు. ఎందుకంటే మనం దేవుడిచ్చిన దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోకపోతే అది తీసి వేరే వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందాం. నా ప్రతిరోజును మొదట ప్రార్థనతో ప్రారంభిస్తాను, వాక్యానికి అధిక సమయాన్ని కేటాయిస్తాను, దేవుడిచ్చిన అవకాశాలను నేను సద్వినియోగపరుచుకుంటాను, దేవుడిచ్చిన ఎవ్రీ సింగిల్ సెకండ్ని కూడా ఆయన మహిమార్థమే నేను జీవిస్తాను, ఆయన మహిమ కొరకు ఖర్చు చేస్తాను. చూడండి, మనం ఫోన్ను యూజ్ చేస్తూ ఉంటాం ప్రతిదినం. కనీసం 3-4 గంటలైనా యూజ్ చేస్తాం 24 గంటల్లో. రోజుకి 3-4 గంటలు మనం ఫోన్కి కేటాయించినట్లయితే అందులో కనీసం 20 నిమిషాలైనా దేవునికి మనం కేటాయించలేమా? మనం ప్రతిరోజు ఈ రోజుల్లో ప్రతి వారి నోట నుండి వచ్చే మాట, నేను బిజీ, ఐఎమ్ టూ బిజీ అని చెబుతూ ఉంటాం. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు కూడా అదే మాట నీతో బిజీ నేను అని అంటే ఎలా ఉంటుంది? నీకు అత్యవసర పరిస్థితుల్లో ప్రార్థనకు జవాబు కావాలి అని దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతుంటే నేను బిజీ అని దేవుడు అన్నాడు అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? ప్రజెంట్ మనం కూడా అలాగే చేస్తున్నాం కదా. మరి
ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు పోతే సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే కొంతవరకు మనం కోలుకోవచ్చు, కొంతవరకు మనం బాగుపడతాం. కానీ గడిచిన ఒక్క సెకండ్ ఇక్కడ మనం కోల్పోయినా కూడా, మనం సంపాదించిన సంపాదన యావత్తు చెల్లించినా కూడా తిరిగి ఒక్క సెకండ్ని కూడా మనం కొనుక్కోలేము. అందుకే ప్రతి సెకండ్ కూడా విలువైనదే, ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యుబుల్. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలైనా మనం దేవునితో గడిపినట్లయితే సంవత్సరానికి 120 గంటలు అవుతుంది. దేవునితో గడిపే ఏ సింగిల్ సెకండ్ కూడా వృధాగా పోదు. మనం రోజు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటామో దానినే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం, అదే సువాసనను వెదజల్లుతూ ఉంటాం. అందుకే మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినట్లయితే ఆయన సన్నిధిని మోసుకెళ్ళే రాయబారులుగా అవుతాం. ఆయన మహిమను మనం ఇతరులకు కనబరచగలుగుతాం. మోషే 40 రోజులు 2 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి వచ్చిన వెంటనే ఆయన ముఖం మరింత ప్రకాశవంతంగా మారిందంట, ఇతరులు చూడలేనంతగా మారింది. సమయం అనేది దేవుడు మనకిచ్చిన ఒక నాణెం. దాన్ని ఎలా మనం ఖర్చు చేయాలో మన నిర్ణయం, అది మనపై ఆధారపడి ఉంది. చివరిగా ఒక మాట, డబ్బు పోతే మనం సంపాదించుకోవచ్చు, స్నేహితులు దూరం అయిపోతే కొత్తవారు మన జీవితంలోనికి వస్తారు, కానీ సమయాన్ని మాత్రం తిరిగి మనం ఏ రూపంలోనూ పొందుకోలేము. కాబట్టి సమయంను పూనిక సద్వినియోగపరుచుకునే జ్ఞానుల వలె జీవిస్తూ ఆయనను సంతోషపెడదాం. అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఆయన సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్.